జీవము కలిగిన మాట. ఎందుకు చేస్తున్నావు ప్రభా ఈ బురద పూసుంటే ఉమ్మేసింటే అని అడగలే. నువ్వు కూడా దేవుని ఎందుకయ్యా అని ప్రశ్నించకు. ఎలా అవుతుంది, ఇలా అయితే ఎలా, వయసు అయిపోతుంది, మరి పిల్లలు పుట్టరు, వయసు అయిపోతుంది, జాబ్ వయసు అయిపోతుంది, ఎన్నో ఉంటాయి. ఈ ఇహలోకపరమైన జ్ఞానం కాదు, దేవుని శక్తి. అతడు వెళ్ళి కడుక్కునగానే చూపు కలిగిందట. ఆయన మాటని నమ్మి చేశాడంతే. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా మాటని నమ్మితే ఈ క్షణమే నువ్వు అద్భుతం చూస్తావు. ఈరోజు వాగ్దానం, నా మాటని నమ్మితే ఈ క్షణమే అద్భుతం చూచెదవు. వింటున్నావా? కాబట్టి కన్నులు తెరవబడ్డాయి. ఎట్లా? ఉమ్మేసి బురద పూసిపోయి ఎక్కడ శీలో కోనేటికి చెప్పినట్టు చేశాడండి. నేను మొత్తం ఎందుకు చదివించానంటే కేవలం మీకు అర్థం కావాలని చదివించా. అక్కడ చూపు పొంది వెళ్ళిన అదే కొటేషన్ అంతే. ఆయన చూపు పొందాడు. కారణం ఏంటంటే ఆయన మాట విన్నాడు. ఈరోజు ప్రభు మాట వింటున్నావు. నీ జీవితంలో కూడా ఈ అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబం నమ్ము, విశ్వసించు, ప్రార్థించు. తప్పక నీ లైఫ్లో ఎన్ని విషయాల్లో డోర్స్ మూయబడ్డాయో సంవత్సరాన్ని తెరవబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఈరోజే అద్భుతం. ప్రార్థన చేసుకుందాం.